మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద మహిళా కార్యకర్త హల్చల్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఇంటి వద్ద ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ కోటు వేసి గెలిపించామని, సమస్య ఉంటే చెప్పుకోవడానికి వస్తే కలవనివ్వడం లేదని ఫైర్ అయ్యారు. కేటీఆర్ సైతం గతంలో కలుస్తామని చెప్పి మెల్లగా జారుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లినా కలవలేదన్నారు. పోలీసులు కూడా దొంగలే అని, కేసీఆర్ కేటీఆర్లను కలవనివ్వడం లేదన్నారు. నడుము ఇరిగి పడ్డారని తెలిసి వస్తే కూడా కలవనివ్వడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ ను కలిసి తమ బాధ చెప్పుకున్నాకే వెళ్తానని మహిళ తేల్చి చెప్పారు. ఇంతవరకు మేమేమో ఆయన తిరుగుతాం. మా నాయకుడు అని నాయకుని చుట్టూ తిరుగుతాం. నాయకుడి పని ఒక నాయకుడు మనకు కేసీఆర్ చుట్టూ తిరగలేదా? కేసీఆర్ కోట్లు వేయలేదా? మేము గెలిపియలేదా? మనకు పనులు చేస్తానే కదా. నాకు తెలిపినారే ఇన్నిసార్లు ఎన్ని పనులు చెప్పి కలుస్తాడు. మంచి చేద్దాం. మనకు ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఒక తండ్రిగా ఒకరికి ఇల్లు ఇయ్యడా, ఒకరికి మంచి చెడ చూడడా, రోగ వస్తు పట్టించుకోకపోయి ఎన్నడు పట్టించుకుంటాడు. ఒక్క మనిషి రాను స్వాగత భవన్ అంటే అడుగువచ్చు.